శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి జాతకులకు అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను ద్వాదశ జన్మస్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు ఏకాదశ ద్వాదశ జన్మస్థానాలలో కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో నుండి సప్తమ స్థానంలోకి ప్రవేశించాడు డిసెంబర్ 5వ తారీఖున. కాబట్టి గురువు సప్తమ స్థానంలోకి ప్రవేశించడం చాలా అనుకూలంగా ఉంది. గతంలో అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు గురువు అష్టమ స్థానంలో సంచరించాడు. ఆ అష్టమ స్థానంలో నుండి వక్రరీత్యా కర్కాటకం నుండి మళ్ళీ మిథున రాశిలోకి వచ్చాడు. కాబట్టి సప్తమ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని భగవానుడు అనుకూలంగా లేడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహువు అనుకూలంగా ఉన్నాడు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఉంది. ఈ గ్రహస్థితిని మనం చూసినట్టయితే ఓవరాల్గా గురువు మార్పు మూలకంగా, రాహువు తృతీయంలో ఉండడం మూలకంగా కొన్ని విషయాలలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి కార్నర్స్ లోపల మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆత్మీయులు బంధువర్గంతో ఇబ్బందులు మట్టుకు కనబడుతున్నాయి. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు బంధువర్గంతో మీరు ఫ్రీగా ఉంటున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తొందరపాటుతో అన్ని విషయాలు వాళ్ళతో మీరు షేర్ చేసుకున్నట్టయితే ఇబ్బందుల పాలవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడడం ఈ మాసంలో అవసరము. శని అర్ధాష్టమంలో ఉన్నాడు కనుక ఆర్థికపరమైనటువంటి నష్టము ఒక పక్కన ఉంటుంది. ఆలస్యము, ఇంటి వాతావరణము, ఖర్చులు పెరగడము, ఊహించినటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కొన్ని గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించడం అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అవసరం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధికం గోచరిస్తుంది. తద్వారా శారీరకమైనటువంటి ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఆది వ్యాధులతో మీరు ఇబ్బందులు పడతారు. వృధా ఖర్చులు ప్రధానంగా ఈ మాసంలో ఉంటాయి. ఊహించనివి ముందుకు వస్తూ ఉంటాయి. అంటే ఖర్చులను మనము ఎక్స్పెక్ట్ చేయం, కానీ తప్పని పరిస్థితిలో ఫోర్స్డ్గా మనము ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా భయాందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశం బాగా ఉంది. ప్రారంభించినటువంటి పనులలో ఆకస్మికంగా ఆటంకాలు ఎదురవుతాయి. సరి అయినటువంటి సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా, లేదా మీరు పూర్తి చేయకపోవడం మూలకంగా అప్పుల భారం పెరిగిపోతుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టినటువంటి పనులను సకాలంలో మీరు పూర్తి చేయడానికై ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. ఇక అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కూడాను ఒక పక్కన ఏర్పడుతుంది. ప్రయాణాలు మట్టుకు అనుకూలిస్తాయి. అత్యవసరమైన ప్రయాణాలు చేపట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కానీ ఓవరాల్గా ప్రయాణాలు మట్టుకు మీకు బాగా కలిసి వస్తాయి. తద్వారా సంతృప్తి, ఆనందం మట్టుకు ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలము లేకపోయినప్పటికీ నిరాశకు గురి కాకుండా మీరు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టినట్టయితే కొంతవరకు మీకు రాహు మూలకంగా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహువు అనుకూలంగా ఉండి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఈ పని పూర్తి కాలేదు అనేటువంటిది మనస్సులోకి రాకుండా రిపీటెడ్గా మీరు ఎఫర్ట్స్ పెడుతూ వెళ్ళినట్టయితే తప్పకుండా రాహు యొక్క
అనుకూలత మూలకంగా మీకు ఫలితాలు కలిసి వస్తాయి. మొదటి 2 వారాలలో కొంత అనుకూలత గోచరిస్తుంది. 3-4 వారాలలో ప్రతికూలత మట్టుకు కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి పనులు చేసే ముందు, అంటే ఇన్వెస్ట్మెంట్స్, డబ్బుతో కూడుకున్నటువంటి పనులు చేసే ముందు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బ్లైండ్గా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులకు మీరు గురి అవుతారు. కనుక ఈ విధంగా గ్రహస్థితి ఒక రకంగా సామాన్యంగానే ఉంది. అయినప్పటికీ గురువు యొక్క మార్పు అనేటువంటిది కొన్ని విషయాలలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. పిల్లల యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. డిసెంబర్ 5 తర్వాత వాళ్ళ యొక్క ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు జరుగుతాయి. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు, కావలసినటువంటి డబ్బు సమకూర్చుకోలేనటువంటి స్థితి ఏర్పడడం, ఇవన్నీ ఉన్నప్పటికీ కొంతవరకు మట్టుకు మీకు కలిసి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా మీరు విశ్లేషించుకొని మీరు పనులు చేసినట్టయితే శుభ ఫలితాలు ఈ డిసెంబర్లో గురువు మూలకంగా మీకు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఈ డిసెంబర్ మాసంలో ధనుసు రాశి జాతకులకు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో శని ప్రతికూలంగా ఉన్నాడు. కనుక శని ప్రీత్యర్థమై మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా పఠించడము, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు మీరు జపించండి. తప్పకుండా మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ హనుమంతుడి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయము, ఆందోళన కలగకుండా ఉంటుంది. అదేవిధంగా సూర్య భగవాను మీరు పూజించండి. సూర్య భగవాను పూజించడము అనంటే సూర్యుడికి నమస్కారం మట్టుకే మనం చేయగలుగుతాం. కనుక నమస్కార ప్రియో భానుహు అన్నారు. కనుక కేవలం మీరు ఉదయం పూట లేచి 12 సార్లు మీరు ఆ సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకున్నట్టయితే మీకు అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, విఘ్నేశ్వర స్వామిని పూజించండి. ఇలా చేసినట్టయితే మీకు ఈ ధనుస్సు రాశి జాతకులకు డిసెంబర్లో గురు మూలకంగా మీకు అనుకూలత అనేటువంటిది ప్రారంభమవుతుంది. దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఆ గురువు మీకు ప్రతి విషయం లోపల కూడాను కొంత అనుకూలత మీ వైపుకు ఇస్తూ ఉంటాడు. మిగతా గ్రహాల మూలకంగా కొంత ల్యాగింగ్ ఉన్నప్పటికీ మీరు ప్రయత్నం చేసినట్టయితే రిపీటెడ్గా సత్ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది. శుభం.